కడప ప్రచారంలో జగన్ తరపున చురుగ్గా తిరుగుతున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు రోజుల్లోకి వచ్చేసింది. సీఎల్పీ ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేల వివరణకు వారం గడువిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిన జగన్ వర్గం సామూహిక రాజీనామాలతో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే యోచన ఉంది. అదే జరిగితే జగన్ వర్గాన్ని అదును చూసి దెబ్బ కొట్టామనుకుంటున్న కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? జగన్ వర్గంపై వేటికి కాంగ్రెస్ మెట్టు దూరంలోకి వచ్చేసింది. సీఎల్పీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వారం రోజులు గడువిస్తూ ఎమ్మెల్యేలు ఆది నారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖకు నోటీసులు జారీ చేశారు. అంటే వారం తర్వాత ఆ నలుగురిపై వేటు ఖాయమన్నమాట. అసమ్మతిపై చర్యల విషయంలో కాంగ్రెస్ ముందు నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చి సరిగ్గా ఎలక్షన్ టైంలో జగన్ గ్రూప్ పై ఒత్తిడి పెంచేందుకు అన్నట్లుగా ప్రచార టైంలో వేటుకు రంగం రెడీ చేసింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ముందు నుంచి జగన్ వెంటే నడుస్తున్న కొండా సురేఖపై అనర్హత వేటు వేసి జగన్ శిబిరాన్ని మానసికంగా దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యేలపైనే దృష్టి పెట్టి జగన్ వర్గాన్ని కట్టడి చేయడంతో పాటు ప్రచారంపై ప్రభావం చూపాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి సోనియాపై సూటిగా దాడి చేసిన సురేఖపై కూడా వేటుకు రెడీ అయింది. అయితే ముందు నుంచి అనుకుంటున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డిని లిస్టులో నుంచి తప్పించిన కాంగ్రెస్ జగన్ వర్గంలోని మిగిలిన ఎమ్మెల్యేలకు రాజీకి సిద్ధమన్న మెసేజ్ పంపగలిగింది. అసమ్మతికి షోకాజులిచ్చి హీట్ పెంచుతున్న కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలనుకుంటోంది జగన్ వర్గం. అందుకే జిల్లాకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే అసలే అంతంత మాత్రం మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే తగులుతుంది. ఏదేమైనా ఉప ఎన్నికల టైంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మరో ఉపసమరానికి తెరలేపింది. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.